హలో అండి, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఎలా ఉన్నారు? కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ పెట్టేసరికి, బట్ మన సబ్స్క్రైబర్స్ అంతా వెయిట్ చేసి వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సీరియస్లీ మీ టైం స్పెండ్ చేసి వీడియోస్ చూస్తున్నందుకు. ఇప్పుడు నేను మీకు ఏ ఇండికేటర్ అయితే చెప్తున్నానో అది తెలుగులో అయితే ఇంతవరకు ఎవరు పెట్టలేదండి, చెక్ చేశాను. ఎట్ ద ప్రెజెంట్ అయితే నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్ అని ఫీల్ అవుతున్నానండి ఇంట్రాడేకి. ఇది నాకు కొంచెం అక్యురసీ బాగుందండి ప్రెజెంట్ అయితే. ఈ ఇండికేటర్ వర్టెక్స్ ఇండికేటర్ అంటారు దీన్ని, విఐ అని. ఏ రకంగా మనం డైలీ ట్రేడ్లో కానీ స్కాల్పింగ్ కానీ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను మాట్లాడేస్తాను స్ట్రైట్గా. సో మీకు కనిపిస్తుండేదే అండి, ఇప్పుడు మీకు వర్టెక్స్ అంటే అనేది నేను చిన్న డెఫినేషన్లా రాశాను. సో మీకు కనిపిస్తుండేదే వర్టెక్స్ ఇండికేటర్. అది నేను గ్రాఫ్లో ఎలా అప్లై చేయాలని మీకు గ్రాఫ్లో చూపిస్తాను. 2 లైన్స్ ఉన్నాయి, ఒకటి బ్లూ లైన్ అండ్ ఒకటి రెడ్ లైన్. మామూలుగా గ్రీన్ లైన్, రెడ్ లైన్ అలా 2 లైన్స్ ఉంటాయండి. ఎప్పుడైతే క్రాస్ ఓవర్స్ జరుగుతున్నాయి చూసారా, బ్లూ లైన్ రెడ్ లైన్ కలిసి ఉంటుంది చూసారా ఒక పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే ట్రెండ్ రివర్సల్ అండి. సో మీకు ఈ పిక్చర్ చూసినట్లయితే కరెక్ట్గా ఏప్రిల్ మార్చ్ మధ్యలో చూసారా, ఏప్రిల్ మార్చ్ మధ్యలో కొంచెం క్లమ్జీగా మీకు ఆ 2 మీటింగ్ అనేది జరిగిపోయింది. బట్ ఇది మీకు మంత్లీ గ్రాఫ్ అండి. ఇది అంటే మీరు చార్ట్ని మంత్లీకి అప్లై చేస్తుంటే, బట్ మనం మంత్లీకి అప్లై చేయం, 15 మినిట్స్కి అప్లై చేస్తాం. బట్ నాకు 10లో ఈ సిగ్నల్ అయితే మాత్రం 10లో నాకు ఇప్పటి వరకు నాకు ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చిన ఇండికేటర్ అయితే ఏది లేదండి. యాక్సెప్ట్ చేయాలి నేను అది. అంటే ప్రజెంట్ చెప్తున్నాను, ఈ డేట్ 28 జనవరి 2019 వరకు నేను చూసిన వాటిలో ద బెస్ట్ ఇండికేటర్ ఇది. చాలా ఈజీ అండ్ రిలయబుల్ ఇండికేటర్. దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ యూజ్ చేసినప్పుడు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటనేది కూడా మీకు గ్రాఫ్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కావాలంటే రేపు లైవ్ ట్రేడింగ్లో టెస్ట్ చేయండి. లైవ్ ట్రేడింగ్లో టెస్ట్ చేసి మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బట్ నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలా మాత్రమే టెస్ట్ చేయండి, ఓకేనా? సో మీకు ఎక్కడైతే అవి కలుస్తుంది అనిపిస్తుందో, అంటే బ్లూ రెడ్ కలుస్తుందో, ట్రెండ్ రివర్స్ అవుతుందండి. అంటే అప్పటి వరకు ఉన్న డౌన్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండ్ అనేది స్టాక్లో రివర్స్ అవుతూ ఉంటుంది. మీరు తక్కువ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే చిన్న పాయింట్స్ మూమెంట్ ఉంటుంది. అరల్స్ 15 మినిట్స్ 30 మినిట్స్లో పెడితే మీకు కొంచెం ఎక్కువ పాయింట్స్ మూమెంట్ ఉంటుంది. సో మనం ఈ వర్టెక్స్ ఇండెక్స్ని అయితే దేనికి యూజ్ చేస్తాం? ట్రెండ్ రివర్సల్. అండ్ ఎగ్జాక్ట్గా మనకి ఈ వర్టెక్స్ మాత్రం కొంచెం వేరే ఇండికేటర్స్ కంటే ముందు మనకి సిగ్నల్ ఇస్తుందండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒక బెస్ట్ ఇండికేటర్ ఎప్పుడు కూడా ట్రెండ్ చేంజ్ అని సజెస్ట్ చేయాలి అండ్ వెరీ రెస్పాన్సివ్గా మనకి ముందుగా చెప్పగలగాలి. అంతేగాని ఒక స్టాక్ 5 రూపీస్ పెరిగిపోయాక మనకు అప్ ట్రెండ్ అని చెప్పి మనం పెట్టాక ₹1 పెరిగితే మనకి యూజ్ లేదు కదా. సో మీకు ఇది డైరెక్ట్గా చార్ట్స్లోకి తీసుకెళ్తాను చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఐటీసీ స్టాక్ అండి. సో ఇది నేను వర్టెక్స్ ఆల్రెడీ కింద అప్లై చేశాను, బట్ నేను ఇది క్యాన్సిల్ చేసి మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. మీరు ఇలా 15 మినిట్స్లో ఉన్నాను కదా, మ్యాక్సిమం ఓకే చెప్తాను చూడండి. ఫస్ట్ వర్టెక్స్ ఎలా అప్లై చేయాలంటే, మీరు ఇక్కడికి వచ్చాక నేను బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తున్నాను, VORTX వర్టెక్స్. వర్టెక్స్ అని సెలెక్ట్ చేసి అప్లై చేశాక మీరు పాజిటివ్ లైన్ గ్రీన్గా పెట్టుకుంటాను, నెగిటివ్ లైన్ రెడ్గా పెట్టుకుంటారు. అంటే మీకు కూడా అలానే వస్తుంది. ఈ వాల్యూస్ని అలానే వదిలేను, 1.1, 0.9 అనేది. దీని బ్యాక్ డ్రాప్లో ఉన్న స్టోరీ అయితే ప్రెజెంట్ మనం మాట్లాడుకోవట్లేదు, బట్ ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుందండి. సో మనం ఈ వర్టెక్స్ని కొంచెం పైకి తీసుకొద్దాం. సో నేను ఎటువంటిది ఎగ్జాక్ట్గా మీకు చూపించాలి కదా అని చెప్పి ఎగ్జాక్ట్గా నేను ఏ ప్లేస్కి తీసుకోవట్లేదు, నేను ర్యాండమ్గా ఒక ప్లేస్ సెలెక్ట్ చేస్తాను. మీరే చూడండి, ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను. సో ఓకే, ఈ ప్లేస్లో ఆగుదాం. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ కిందకి వెళ్ళి గ్రీన్ పైకి వచ్చింది, అంటే ఒక క్రాస్ ఓవర్ జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడ స్టాక్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టాక్, అంటే కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు స్టాక్ ఏమి పెద్ద పెరగలేదు. బట్ ఇక్కడ మీకు వర్టెక్స్ అనేది పాజిటివ్ పక్క వచ్చింది, అంటే గ్రీన్ పైకి వచ్చింది. ఎప్పుడైతే గ్రీన్ పైకి వచ్చిందో, అంటే గ్రీన్ రెడ్ క్రాస్ ఓవర్ అయ్యి గ్రీన్ పైకి వచ్చింటుందో, అది మనం బై పొజిషన్ తీసుకోవాలని దాని మీనింగ్ అంది. మీరు ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటే మిమ్మల్ని ఎంతవరకు ఉంచిందో చూడండి, మిమ్మల్ని ఈ పాయింట్ వరకు ఉంచింది. అంటే ఈ పాయింట్లో మీరు బై పొజిషన్ తీసుకుంటే మిమ్మల్ని ఈ పాయింట్ వరకు ఉంచింది. అర్థమవుతుందా? అంటే ఏ పొజిషన్ నుంచి తీసుకుంటే 281 నుంచి తీసుకుంటే 289, అది 15 మినిట్స్లో. లేదంటే 15 మినిట్స్ డే అంతా వెయిట్ చేసిన 2-3 సిగ్నల్స్ ఫామ్ అవుతుందని 5 మినిట్స్లో పెట్టి చూశాను. నాకైతే కొంచెం పాజిటివ్గానే ఉంది. సో మీకు 5 మినిట్స్లో చూపిస్తాను. ఒక వేరే స్టాక్ తీసుకుందాం అండి. ఇప్పుడు ఈ స్టాక్ని ఇప్పుడు రిలయన్స్ ఇది ఐటీసీ తీసుకొని చెప్తూ ఉన్నాను. ఒకసారి స్టేట్ బ్యాంక్ తీసుకుంటాను. 5 మినిట్స్ వర్టెక్స్ కదా, దీన్ని మీకు
ఫస్ట్ మీకు దీంట్లో ఎదురే కష్టాలు ఏంటో చెప్తాను, దాని తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మీకు ఈ ఏరియా చూసారా ఎన్ని సిగ్నల్స్ జనరేట్ చేసిందో చూడండి. ఇది నేను అంతకుముందు డ్రా చేసింది, ఒకసారి నేను డిలీట్ చేసేస్తాను. సో ఇక్కడ ఈ ఏరియా చూసారా క్లమ్జీగా, ఈ ఏరియాలో మీకు ఎన్ని సిగ్నల్స్, బోల్డ్ సిగ్నల్స్ జనరేట్ చేసింది. పోనీ ఇన్ని సిగ్నల్స్ జనరేట్ చేసింది, స్టాక్ ఏమైనా మూవ్ అయిందా, మూవ్ అవ్వలేదు. దీంట్లో నేను ఫైండ్ అవుట్ చేసిన అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మీకు ఒకవేళ ఇది బై కానీ సెల్ కానీ చూపించింది అనుకోండి, ఇక్కడ బై ఛాన్స్ స్టాక్ అనేది ఇప్పుడు సెల్ చెప్పింది, అట్లా కాకుండా స్టాక్ పెరుగుతుంది అనుకోండి, ఇది ఎంతసేపు సెల్ సిగ్నలే చూపిస్తూ ఉండిపోయి ఉండదు. ఒకవేళ స్టాక్ అనేది అటు పక్క వస్తుంటే మనం మ్యాక్సిమం చాలా తక్కువ, నేను చూసుకున్న దాని ప్రకారం చాలా పర్సంటేజ్ తక్కువతో నష్టం వస్తుందండి. ఒకవేళ ఇది ట్రెండ్ రివర్స్ అయిపోయిన, స్టాక్ ఉన్నటువంటి రివర్స్ అయిపోయినా సరే ఇది చాలా ఈజీగా చెప్పేస్తుంది, ఓకే ఇది కాదు మారండి అని చెప్తుంది. మనకి దీంట్లో వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ క్లమ్జీనెస్ ఉంది చూసారా, ఈ క్లమ్జీనెస్ మాత్రమే ఈ బిగ్గెస్ట్ ప్రాబ్లం. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే 5 minutesలో ఉన్నాను కదా, అలా కాకుండా ఒక్కసారి 15 minutesలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు లైవ్గా ఏం జరుగుతుందని చూద్దాం. 15 minutesలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు నాకు 15 minutesలో వర్టెక్స్ పాజిటివ్గా ఉంది, ఓకేనా. సో ఇప్పుడు నేను 5 minutesలోకి వస్తే ఇప్పుడు కూడా నాకు పాజిటివ్గా ఉంది. ఒకవేళ బై ఛాన్స్ నేను 15 minutesలో నాకు పాజిటివ్గా ఉండి మీకు ఎలా జరుగుతుందని చెప్తాను చూడండి, ఇంకొకసారి చెప్తాను మీకు అర్థమయ్యేలాగా బాగా. సో 15 minutesలో చూస్తే ఈ 15 minutesలో ఎంతకు ఫామ్ చేసింది ఇది అంటే, గ్రీన్ పైకి వచ్చిందంటే బై, రెడ్ కిందకు వచ్చిందంటే సెల్. అది మీకు పీపీటీలో చెప్పాను. సో ఎప్పుడైతే గ్రీన్ పైకి వచ్చిందో ఇక్కడ బై పొజిషన్ తీసుకోమని దీని మీనింగ్ అండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు లైవ్ ట్రేడింగ్ కాదు, బట్ లైవ్ ట్రేడింగ్లో ఎలా ఉంటుందంటే ఇదేమి డైరెక్ట్గా ఇంత దూరం వచ్చేది, ఈ రెండు క్రాస్ ఓవర్ అవుతున్నాయని మనకు కనిపిస్తుంటుంది. టచ్ అవుతాయి, టచ్ అయ్యాక కూడా ఒకవేళ స్ట్రెంత్ సరిపోకపోతే మళ్ళీ విడిపోవడానికి ఛాన్స్ ఉంది. వన్స్ కన్ఫర్మేషన్ వచ్చాక, అంటే క్రాస్ ఓవర్ అయిన తర్వాత మాత్రమే కనీసం కొంచెమైనా వీటి మధ్యలో ఒకే క్రాస్ ఓవర్ అయిందని చెప్పి ఒక ఇంటూ మార్క్ లాగా పడుతుంది కదా, ఇది పైకి ఇలా కిందకి ఇలా పడుతుంది కదా, ఇంత దూరం వెయిట్ చేయలేదు, కనీసం ఇంత దూరమైన వెయిట్ చేసే పొజిషన్ తీసుకోండి. అయితే మనం లాంగర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మ్ చేసుకుంటాము ట్రెండ్ని, అది షార్టర్ టైం ఫ్రేమ్లో కూడా మనకు సేమ్ చూపిస్తే చాలా వరకు అక్యురసీ రిజల్ట్స్ ఉన్నాయండి. సో ఒక్కసారి ఫైనల్గా దీన్ని యూసేజ్ ఏంటో చెప్పేస్తాను, అంటే యూస్ ఎలా చేయాలనేది. ఎప్పుడైతే మనకి గ్రీన్ రెడ్ క్రాస్ ఓవర్ అవుతుందో అది ట్రెండ్ రివర్స్ అవుతుందని. సో గ్రీన్ అంటే మనం ఇప్పుడు బయ్యే కదా అనుకుంటాం. సో గ్రీన్ కిందకి వెళ్ళి రెడ్ పైకి వచ్చిందంటే దాని సెల్ అండి, అంటే రెడ్ పైకి వచ్చిందంటే సెల్. అలా కాకుండా రెడ్ కిందకి వెళ్ళి గ్రీన్ పైకి వచ్చిందంటే బై. మీరు ఒక్కసారి ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయాక ఒకసారి 15 minutes మీకు ఇది ట్రై చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. 15 minutesలో ఒకసారి మీకు బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను చూడండి. నేను ఇది మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీకి యూజ్ చేస్తూ ఉంటాను. సింపుల్గా చూసారా, ఇది ఇక్కడ రెడ్ ఇచ్చిందండి, ఈ పాయింట్లో రెడ్ ఇచ్చింది. మీరు గమనించారా గ్రాఫ్లో, ఈ పాయింట్లో ఇంకా ఏం పడలేదు, అది ఇంకా పడిపోయాక నాకు రెడ్ ఇవ్వడం కాదు, ఈ పాయింట్ వరకు కూడా పడలేదు, ఈ పాయింట్లో పడడం స్టార్ట్ చేసింది. సో నిఫ్టీ పడకుండానే, బ్యాంక్ నిఫ్టీ పడకుండానే మనకి సెల్ సిగ్నల్ జనరేట్ చేసింది వర్టెక్స్ అనేది. సో మీరు ఇక్కడ సెల్ చేస్తుంటే 27,375 నుంచి మీరు గమనించారా, మళ్ళీ ఎప్పుడు ఇది కొంచెం అటు ఇటు రియాక్ట్ అవుతున్నా మిమ్మల్ని ఈవెన్ ఈ పాయింట్లో కూడా మిమ్మల్ని మళ్ళీ వెనక్కి వచ్చామని చెప్పలేదు, ఇంకా ఇది సెల్ సైడ్ మాత్రమే ఉంది. ఇది 15 minutes అండి. ఇది 15 minutesలో మీకు చెప్పాను, 15 minutesలో ఫేక్ సిగ్నల్స్ రావడానికి తక్కువ. అలాగే మీరు ఇక్కడ చూడండి, కరెక్ట్గా రెడ్ దగ్గర ఇచ్చింది చూడండి, మన దగ్గర గ్రీన్ దగ్గర క్రాస్ ఓవర్ ఈ పాయింట్ దగ్గర ఇవ్వలేదు, అంటే ఈ పెరిగిపోయాక నాకు ఇవ్వలేదు, ఈ పెరిగిపోయాక నాకు చెప్పలేదు, దానికి ముందే చెప్పింది ఇక్కడ. సో నేను ఒకవేళ కన్ఫర్మేషన్కి వెయిట్ చేసిన ఈ క్యాండిల్ వరకు నేను వెయిట్ చేస్తుంటాను అనుకుందాం. సో ఇక్కడైనా పొజిషన్ తీసుకుంటే 27,300 నుంచి 27,434, అరౌండ్ 27,430 అనుకుందాం. ఎక్కడి నుంచి 27,000, సో మీకు 130 points అండి. 130 points బ్యాంక్ నిఫ్టీలో ఎంత యూజ్ అనేది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఇది ఓపెన్ చేసి, ట్రేడ్ టెర్మినల్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈ 15 minutesలో వర్టెక్స్ని చెక్ చేసుకొని రిజల్ట్స్ అనేది చెప్పండి. ఇలాంటి క్లమ్జీ సిగ్నల్స్ దగ్గర కూడా మనం స్కాల్పింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారా, ఇక్కడ రెడ్ సిగ్నల్ ఇచ్చింది, ఏది ఈ క్యాండిల్ పడకముందే ఇచ్చింది, ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఇచ్చింది. చూసారా, ఎగ్జాక్ట్గా నేను ఇంకా క్రాస్ ఓవర్కి ముందు వచ్చాను,
సో ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ వర్టెక్స్ ఫామ్ అయ్యాక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మీరు స్కాల్పింగ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న ఫార్మేషన్స్ కూడా. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడైతే మీకు ఒకవేళ ఇక్కడ గ్రీన్ కిందకెళ్ళి రెడ్ పైకి వచ్చింది, సెల్ అనింది, వెంటనే ఆ క్యాండిల్ పడింది, సో మళ్ళీ ఇక్కడ బై చేసేంత వరకు వెయిట్ చేయకుండా దీన్ని ఒకవేళ ఇంట్రాడే ట్రేడర్స్ అయితే మాత్రం తక్కువ ప్రాఫిట్స్కి వెయిట్ చేయండి. నేను ఇక్కడ చూపించాను కదా అని ప్రతిసారి ఇంత ప్రాఫిట్స్ వెయిట్ చేస్తాను అనుకోవడం కాదు. ఒకవేళ నేను పొజిషన్ ఎంటర్ అయినా కానీ నేను అరౌండ్ ఎక్కడో నేను ఈ పివోట్స్ పాయింట్స్ అని మీకు చెప్తాను నెక్స్ట్, దాన్ని బట్టి నేను వచ్చేసి ఉంటానండి. అంతేగాని మొత్తం గెయిన్ అంతా నేను తీసుకునేవాడిని అని మాత్రం చెప్పను. ఈ వర్టెక్స్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి మంచి ఎంట్రీ ఇచ్చి ఒకవేళ వరస్ట్గా అది మళ్ళీ ఏమైనా మూవ్ అయిపోతుంటే మనకి లేదు బై అని చెప్పి చూపిస్తుంది. సో ఫైనల్గా గ్రీన్ పైకి వస్తే బై అండి, ఆర్ఎల్స్ రెడ్ పైకి వస్తే సెల్. సో ఏదైతే పైన ఉంటుందో, మీకు ఏదైతే ఈ పైన కనిపిస్తూ ఉంటుందో దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయాలి. ఎప్పుడైతే ఈ రెండు క్రాస్ ఓవర్ అవుతాయో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ మారి ఇంకో ట్రెండ్ రాబోతుందని మీనింగ్. సో మీరందరూ ఇది ఒకసారి అప్లై చేసి ఇది మీకు ఎలా వర్క్ అయిందో చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.